నేను ఇక్కడ ఉంటాను. బంగారం ఎంత అమ్మా? 9 తులాలు. నగదు ఎంత? డబ్బులు ₹1,00,00,000 అంతే. ₹1,00,00,000 డబ్బులు, 9 తులాల బంగారం. బంగారం ఎవరికి ఇచ్చినావు? తీసుకున్నారు బిడ్డలు. నేను తీసుకోలయ్యా, నాకు తెలియక మోసపోయినా. కొడుకు కోడలు ఇస్తున్నారు కదా, మరి వాళ్ళు వాడకూడదా? నీకు ఇచ్చేసి నేను వదిలించుకుంటా పోవాలన్నారు. అట్లా అన్న మనిషి మరి నా ఆస్తి నాకు పారేయాలి, నీ దగ్గర రాను కదా. మరి అట్లా అన్న మనిషి ఇంకా ఈ రోజు వరకు కూడా బంగారం నీ దగ్గరనే పెట్టుకున్నావు, పైసలు తీసుకున్నావు, నాకు బతుకుదేరు లేకుండా చేసినావు, నాకు కడుపు మీద వచ్చినావు. నేను తెల్లాక కొట్టుకుంటే నేను నా మానసిక వ్యాధితో నేను కుంగిపోతున్నా, నేను ఎంతో బాధపడుతున్నా. కొడుకు తెలుసు. నా పేరు సావనపల్లి రేవతి. అయితే నా భర్త చనిపోయినాక పైసలు వచ్చింది. ఇట్లా బెనిఫిట్ను పింఛన్ పైసలు మొత్తం కలిసి ఎల్ఐసి అబౌట్ కలిసి మొత్తం ₹1,00,00,000 అయింది. అయితే ఆ పైసలు ఇక నన్ను కొడుకు కోడలు మంచోళ్ళు కాదు, నేను రాదని నేనే రాదుకోవాలని చెప్పి మా ఏమంటా చెప్పి నా భర్త చచ్చిపోయిన బాధలో నేనున్నా. ఇక నాకు అసలు ఏం అర్థమవుతుందో అదే బాధలు ఉండి నేను ఎక్కడికి రమ్మంటే అక్కడికి ఉంటున్నా. అట్లనే జరిగింది. 7 సంవత్సరాలు అయినాక మా కొడుకు మంచిగా లేకపోతే నేను చూసేస్తాను. నేను పోయినాక నిజంగానే వాళ్ళ పరిస్థితి మంచిగా లేదు, అమ్మలేని బెంగ కూడా ఉంటుంది అని చెప్పి నేను ఉండాలి, వీళ్ళ దగ్గర తండ్రి లేకపోయా అని చెప్పి నేను ఉన్నా సార్. ఉన్నా అన్నే ఉన్నా. అయితే ఇక ఈ పైసలన్నీ తీసేసుకునే నాకు ఇట్లా ఇక్కడనే ఉన్నా కదా అని చెప్పి బంగారం 9 తులాల బంగారం, పైసలు ₹1,00,00,000, బంగారం 9 తులాలు, ఇవి 2 ఉన్నాయి. నాకు ఇవ్వమని చెప్పి కలెక్టరు, పోలీస్ టౌన్, కోట్ల ఇవన్నీ అక్కల పెట్టినా కూడా సతాన్స్తూరు. ఏమన్నా అంటే మాకు కోట్ల కేసు ఉంది, మేము కోట్లనే చూసుకుంటామని చెప్పి ఎక్కడికి రమ్మన్నా అక్కలేదు. నాకు న్యాయం జరగాలి సార్. నాకు 8 ఏళ్ళు నేను ఒప్పుకోవట్లేదు. నా పైసలు నా బంగారం మీద నాకు ఇస్తే నా నేను బతుకుతాను. నన్ను ఎట్లా పడితే అట్లా బూతులు కూడా మంచితనంగా అడగటానికి వచ్చిన నేను ఇక్కడికి. మా అన్నను, మా వదిలేను, నేను ఒక్కదాన్ని వచ్చిన సార్, 2-3 తోలుకొని వచ్చిన, మంచితనంగా అడిగినా కూడా నాకు అట్లా ఇస్తలేదు. అందుకనే చెడ్డ లెక్కలు అలా పోతున్నాయి. మరి నేను ఎట్లా బతకాలి? మరి నాకు వెనక చూసుకుంటే ₹1 లేకుండా తీసుకుంటాను, నేను ఎట్లా బతకాలి? ఇట్లా జరిగింది సార్. ఇక నాకు ఇయ్యాల మాత్రం న్యాయం జరగకపోతే నిన్నే సార్ పారేయాలి నేను అని చెప్పి నన్ను ప్లాన్ అవన్నీ తీసుకుంది సార్. ఇక ఇక్కడనే ఉన్నా కదా అని చెప్పి బంగారం కూడా దాచిపెట్టాను. 9 తులాల బంగారం ఇచ్చిన దాచిపెట్టాను. ఆ బంగారం ఇస్తుంది సార్. నాకు కొత్త రోగాలు వస్తున్నాయి సార్. నేను మానసిక వ్యాధితో నేను బతుకుతున్నాను సార్. మా ఆయన ఉన్నప్పటికీ నాకు మళ్ళీ ఈ మోకాళ్ళ నొప్పులు వచ్చింది సార్. నాకు ఇప్పుడు ఆపరేషన్ చేయాలన్నది. నాకు పైసలు లేవు. ఇంత కోట్లు ఉన్నదా అండి, నేను ఏం లేక బంగారం ఇస్తానన్నా బ్యాంకులో పెట్టుకొని పైసలు తెచ్చుకొని నేను ఆపరేషన్ చేసుకుంటాను.